ట్రిబుల్ ఆర్ రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చనున్న రహదారి ఇది. హైదరాబాద్ మహానగరంతో పాటు తెలంగాణ రాష్ట్రాభివృద్ధిలో కీలక పాత్ర పోషించనుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్మించే రీజనల్ రింగ్ రోడ్డు మరో మణిహారంగానూ మారనుంది. దీనికోసం ఏళ్లుగా రూపుదిద్దుకుంటున్న ప్రణాళికలు ఇప్పుడిప్పుడే ఓ కొలుక్కొస్తున్నాయి. 2 భాగాలుగా నిర్మించే రహదారిలో ఉత్తర భాగానికి సంబంధించి భూసేకరణ కొనసాగుతుండగా దక్షిణ భాగంలోనూ ఆ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా నిర్మాణ పనులను త్వరితగతిన చేపట్టవచ్చని యోచిస్తోంది. రవాణా మార్గంగానే కనిపించే రీజనల్ రింగ్ రోడ్డు పూర్తయితే నివాస ప్రాంతాలు, వ్యాపార కేంద్రాలతో పాటు పరిశ్రమలు, పర్యావరణ రహిత కార్యకలాపాలకు నిలయంగాను మారనుంది. ఉపాధి అవకాశాలను తీసుకురానుంది. అందుకే ప్రభుత్వం రీజనల్ రింగ్ రోడ్డును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో రీజనల్ రింగ్ రోడ్డు తాజా పరిస్థితులను తెలిపేలా నేటి ప్రత్యేక కథనం. ఇన్నాళ్లు ఊరిస్తున్న రీజనల్ రింగ్ రోడ్డు పనులు ఎలా కొనసాగుతున్నాయి, భూసేకరణ పనులు ఎలా కొనసాగుతున్నాయి, ఎప్పటిలోగా పూర్తవుతాయి, ఉత్తర భాగం దక్షిణ భాగం రెండు వేర్వేరుగా చేపడతారా, కలిపి చేపడతారా, ట్రిపుల్ ఆర్ రావడం వల్ల తెలంగాణలో ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది, ట్రిపుల్ ఆర్ తాజా పరిస్థితిపై ప్రత్యేక కథనం. రీజనల్ రింగ్ రోడ్డులో ఉత్తర దక్షిణ భాగాలు కలిపి సుమారు 340 కిలోమీటర్ల మేరకు నిర్మించనున్నారు. 2 భాగాల నిర్మాణానికి 26,502 కోట్లు అంచనా వ్యయంగా నిర్ణయించారు. ఉత్తర దక్షిణ భాగాలకు కలిపి భూసేకరణ ఏకకాలంలో చేపట్టాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఉత్తర భాగం సుమారు 158 కిలోమీటర్ల పొడవున నిర్మించనున్నారు. దీనికి సుమారు 13,522 కోట్ల రూపాయల అంచనా వ్యయం అవుతుందని అధికారులు నిర్ణయించారు. ఉత్తర భాగం సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్, గజ్వెల్, జగదేవ్పూర్, భువనగిరి, చౌటుప్పల్ వరకు విస్తరించనున్నారు. దీనికి భూసేకరణ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి.